ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో అంటే మీరేం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎండాకాలం కాబట్టి ఎండలు మండుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది న్యాచురల్గా జరుగుతున్నది. ఓకే, కానీ అన్యాచురల్గా కోరి కోరి కొరుగు పెట్టుకున్నట్టుగా ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా అభయహస్తం అని చెప్పేసి నమ్మి భస్మాసుర హస్తానికి ఓటేసిన పాపాన హైడ్రా పేరు మీద ఒకవైపు, మూసీ పేరు మీద మరోవైపు, అటు వెలుగుమట్ల దగ్గర ఇంకొక వైపు, తర్వాత పెన్షన్లు లేక అవ్వాతాతలు కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ముసలి వాళ్ళు కావచ్చు, తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు, రైతు భరోసా, దళిత భరోసా, బీమా ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది స్కీమ్స్, అసలు అడ్డగోలు ముచ్చట్లు చెప్పి నట్టేట తెలంగాణ ప్రజలు ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీ. దీని కారణంగా సబ్బండ వర్గాలు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నాయి. ఆశా వర్కర్లు ఇబ్బంది పడుతున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ముసలోళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, తర్వాత ఈరోజు సరెండర్ లీవ్స్ రాక పోలీసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పిఆర్సీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడతారు, ఉద్యోగ నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, తర్వాత మహిళలకు స్కూటీ ఇస్తా అని చెప్పిండు, లూటీ చేసిండు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే 100 రకాల సమస్యలతో సతమతం అవుతున్నటువంటి సమాజం తెలంగాణ సమాజం. సమాజంలో తిరుగుబాటు అనేటువంటి మొదలైంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైన ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే ఉన్నటువంటి ఇందిరా పార్క్ మొత్తం ధర్నా చౌక్ దద్దరిల్లుతుంది. ప్రతిరోజు 4-5 సంఘాలు అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మమ్మల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ను బొందబెట్టాలని చెప్పేసి. అంటే ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరోవైపు భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈరోజు ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాలు, నిన్ననే నిర్మల్ పోవడం జరిగింది, ఈరోజు హన్మకొండ పోవడం జరిగింది, రేపు చందానగర్, లింగంపల్లి రేపు, అంటే అంతకుముందు ఖమ్మంకు, ఇట్లా కామారెడ్డిలో మీకు తెలుసు దంగా జరిగింది, కామారెడ్డి, బైన్సాల గొడవలు, బైన్సాకు, రాష్ట్రం నలుమూలల ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా, హైదరాబాద్లో కూడా మీకు గాంధీ బాపు ఘాట్ నుంచి ఒక పెద్ద పాదయాత్ర కూడా చేయడం జరిగింది మూసీ బాధితులకు అండగా. ఇక్కడ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద కూల్చడాన్ని నిరసిస్తూ మేము ఒక ఆందోళన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మా ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో ధర్నా చౌక్లో ఆందోళన చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఈ సమస్య పరిష్కారం కోసం ప్రజల పక్షాన ఉండి ప్రతిపక్ష బాధ్యత నెరవేర్తిస్తూ కొట్లాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ప్రజలను పీడిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక 10 ఏళ్ళు పీడించి తెలంగాణ ప్రజలను దాచుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ 3 పార్టీలలో ప్రజలంతా కూడా ఆ గట్టును ఉంటావా ఈ గట్టున ఉంటావా అంటే మేము బీజేపీతో పాటు ఉంటామని చెప్పేసి అంటున్నారు. మీరు బీజేపీతో పాటు ఉంటారని చెప్పి ప్రజలు ఉంటారని మీరు అంటున్నారు, కరెక్ట్. బట్ బీజేపీ అనేది ఓన్లీ ఫోటోలకు పరిమితం అవుతుంది. బీజేపీ రాష్ట్ర నాయకులు కావచ్చు, మెయిన్గా బీజేపీలో ఉన్న అంతర్గత కింది వ్యక్తులు అయితే అందరూ పోరాటాలు చేస్తున్న ప్రజల్లో ఉంటున్నారు. ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ గట్టునుంటానా ఈ గట్టునుంటానా అని చెప్పేసి రాష్ట్ర నాయకుల ఒక వరుస నడుస్తోంది, కానీ ప్రజలకి ఆ చేరువ అవ్వట్లేదు అనే మాట అయితే నడుస్తుంది. మరి తప్పది. అది ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు లేకపోతే మిగతా కొద్దిమంది ఈ యాంటీ బీజేపీ న్యూస్ ఛానల్ రాసినటువంటి వార్తలు తప్ప అందులో ఏమాత్రం నిజం కాదు. ఈరోజు వర్గ విభేదాలను లేకపోతే బీజేపీని డైల్యూట్ చేయాలని చెప్పేసో, ఎదుగుతున్న బీజేపీని తక్కువ చేయాలని చెప్పేసో, ప్రజల మధ్య చిన్నగా చూపించాలని ఒక ప్రయత్నము ఏదైతే మీడియాలో జరుగుతుందో ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాంటివి. బీజేపీ మా సిద్ధాంతమే 1 నేషన్ 1 ఫిలాసఫీ, నేషన్ ఫస్ట్ ఫిలాసఫీ. సో మా లోపల అంతర్గత కుమ్ములాట్లు ఏముంటాయి, మా దగ్గర నాయకుల మధ్య విభేదాలు ఏముంటాయి, డివిజన్స్ ఏముంటాయి, లేవుండవు కదా. ఇప్పుడు పార్టీ ఒక పిలిపించింది, ఈరోజు 33% రిజర్వేషన్ రాబోతుంది, రాష్ట్రం మొత్తం సమరాలు చేయాలని చెప్పింది. ఈరోజు రాష్ట్రం ప్రతి చోట ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రభుత్వం దగ్గర ఉంటుంది, మీరు కూడా కనుక్కోండి. రాష్ట్రంలో ప్రతి చోట ఈరోజు స్కూటీలు పట్టుకొని చాలా మంది మహిళలు బైక్ ర్యాలీలు చేశారు మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ. రాష్ట్ర అధ్యక్షుడు పిలిపించింది కదా తెలంగాణ హైదరాబాద్లో ఉండి, ఈరోజు రాష్ట్రం మొత్తం ఒకే తాటి మీదకి వచ్చి చేసిందో చేయలేదా? మొన్న ఎలక్షన్ జరిగినాయి, రాష్ట్ర అధ్యక్షుడు ఒక పిలిపించిండు, మనం ఎలక్షన్ స్ట్రాటజీస్ ఇవి దీని ప్రకారం పనిచేయాలని చెప్పేసి. ఎక్కడన్నా వ్యతిరేకంగా బయటకు వచ్చి మేము చెయ్యము అని చెప్పి అన్నారా? ఎక్కడన్నా జరిగిందా? పార్టీ ఈరోజు అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్ చేసింది, ఎక్కడన్నా బీజేపీ శ్రేణులు చేయకుంటున్నారా? రాష్ట్ర అధ్యక్షుడు చెప్పింది నడుస్తుందా లేదా? ఇక్కడ వర్గ విభేదాలు అంటే ఏంటివి? అంటే రాష్ట్ర అధ్యక్షుడు లేదంటే పార్టీ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏ ఒక్క నాయకుడైనా పనిచేస్తారో? ఎవ్వరు చేయరు, అంతా పార్టీ సిద్ధాంతం మీద పనిచేస్తారు. మేమంతా కలిసికట్టుగానే ఉన్నాం. ఈ బయట ఏదైతే ఈ లీకేజీలు, ఫేక్ ముచ్చట్లు, ఈ ఫేక్ ప్రాపగండా, బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి మీడియా, ఇదంతా ఒక ప్రచారం. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం మొత్తం కల్లోలం అయిపోయింది. అటువైపు వాళ్ళ చెల్లె బయటకు వచ్చి పెద్ద ఇది చేసేసింది. ఈ బీఆర్ఎస్ మీడియా కూర్చొని అదే చూస్తుంది. కాంగ్రెస్కి ఇంకా రానున్న 50 ఏళ్ళు, ఇక మన జనరేషన్ తర్వాత నాకు తెలిసి రానున్న జనరేషన్ ఎవరు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో చూడరు, అధికారంలో చూడరు. ఇక అది
సో కాబట్టి ఏం చేయాలి? బట్ ఇక్కడ చూసుకుంటే మరి కిషన్ రెడ్డి వర్గం ఒకవైపు, మరి ఈటల రాజేందర్ వర్గం ఒకవైపు, బండి సంజయ్ వర్గం ఒకవైపు అని చెప్పేసి మరి టాక్ నడుస్తుంది. నేను ఎలా అంటున్నా ఇషాన్, ఇప్పుడు కిషన్ రెడ్డి గారి వర్గము, బండి సంజయ్ గారి వర్గము, ఈటల రాజేంద్ర గారి వర్గం అని చెప్పిన ప్రతి నాయకుడికి తనకంటూ తన నమ్ముకున్న చాలా మంది కార్యకర్తలు ఉంటారు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్తో పాటు ఆయన రాష్ట్ర నాయకుడు, జాతీయ నాయకుడు. ఆయన ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని చాలా మంది అభిమానించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు ఉంటారు. అట్నే రకరకాల లీడర్లు అందరూ ఉంటారు. వీళ్ళంతా కలిసి పార్టీ కోసం పనిచేస్తున్నారా లేదా అనేదే ఫస్ట్ పాయింట్. కానీ కలిసి అదే పనిచేయాలి. చెప్తున్నా. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఒక పిలుపిచ్చిండు, ఒక కార్యక్రమం చేయాలన్నాడు. ఆందోళన కార్యక్రమం కావచ్చు, నిర్మాణాత్మక కార్యక్రమం కావచ్చు, లేదా ఒక ఉద్యమం కావచ్చు. దీన్ని విభేదించిర్రా? ఎక్కడన్నా విభేదించుతూ స్టేట్మెంట్ ఇచ్చిర్రా? మీరు చెప్పండి. ఇప్పుడు ఏ నాయకుడైనా మీరు చెప్పండి, మా కిషన్ అన్న కావచ్చు, ఈటల అన్న కావచ్చు, మిగతా అరవింద్ అన్న కావచ్చు, ఎవరన్నా, సంజయ్ అన్న కావచ్చు, ఎవరన్నా మీరు మా పార్టీ ఆఫీస్కి రావద్దని, మా ఏరియాలో తిరగద్దని, ఇది చేయొద్దని ఎవరన్నా స్టేట్మెంట్లు ఇచ్చిర్రా? రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కట్టుబడినాడు. అదే మా సిస్టమ్ అంటూ చెప్తున్నాను. అదే మా క్రమశిక్షణ. మేము ఏం నమ్ముతాం అంటే వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణం, సమాజ నిర్మాణం ద్వారా రాష్ట్ర నిర్మాణం, రాష్ట్ర నిర్మాణం దేశ నిర్మాణం చెప్తామని మేము కోరుకుంటాం. కాబట్టి మా దగ్గర ప్రతి కార్యకర్తకు క్రమశిక్షణ నేర్పుతాం మేము ఫస్ట్. అందుకే మా బీజేపీ నుంచి ఎవరో నాయకుడు బయటికి పోతే ఆయన ఎప్పుడో 50 మంది 100 మంది ఎవరు మా దాంట్లోకి వచ్చినట్టే వ్యక్తి కంటే ముఖ్యం సంస్థ అని భావించినటువంటి నాయకులు కిషన్ అన్న కావచ్చు, లక్ష్మణ్ అన్న కావచ్చు, సంజయ్ అన్న కావచ్చు, ఈటల అన్న, ఇట్లా అందరూ ఈ ఒక్క నేత అని కాదు, బీజేపీలో ఉన్న ప్రతి నాయకుడు ఇదే సిస్టానికి కట్టుబడి ఉంటారు. అట్నే ఉండాలి. దట్ ఈస్ అవర్ అది కార్యకర్త నిబద్ధత, నాయకుల యొక్క నిబద్ధత కూడా అంతే ఉంటుంది. ఇక్కడ అన్ని పార్టీలలో నాయకుడు చెప్తే కార్యకర్తలు, ఇక్కడ పార్టీ కార్యకర్తలు చెప్తే నాయకులు వింటారు. ఆ గొప్పతనం, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బీజేపీ. వేరే పార్టీ లెక్క ఒక నాయకుడు చెప్పగానే కింద ఉన్న కార్యకర్తలు వణికిపోయి పనిచేయాలి. ఇక్కడ అట్లా ఉండదు. కార్యకర్తలు చెప్తారు, కార్యకర్తలు నిర్ణయిస్తారు, నాయకులు పాటిస్తారు. అది బీజేపీలో. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్న గారు ఒక్క నిర్ణయం ఉండదు, రాష్ట్ర పార్టీ నిర్ణయం ఉంటుంది. ఇంత బ్యూటీ వేరే ఏ పార్టీలు ఉండదు. నీకు ఇంకా ఇంత డెమోక్రసీ వేరే ఏ పార్టీలు ఉండదు. రైట్ అన్న, మనం మొన్న చూసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే దళితులు క్రైస్తవంలోకి మారితే ఎస్సీ రిజర్వేషన్ అనేది వాళ్లకు వర్తించదు అని చెప్పేసి, ఎందుకు దళితులు మాత్రమే కనిపించారా? బీసీలు కావచ్చు, బీసీలలో చూసుకుంటే మా ఏదైతే రజక కావచ్చు, మంగళి కావచ్చు, మీకు మున్నూరు కాపు కావచ్చు, వీళ్ళందరూ రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఇలా చాలా మంది కూడా క్రైస్తవంలోకి మారుతున్నారు కదా. వీళ్ళు దళితులు ఒక్కటే దొరికారా? వీళ్ళందరూ కూడా కనిపించట్లేదా అనేది ఓ ప్రశ్న. చాలా మంచి ప్రశ్న ఇది. చాలా మందికి అపోహ కూడా ఉన్నది ఇది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కొన్ని ఇట్లాంటి ప్రాంతాలలో చాలా మంది కన్వర్ట్ అవుతారు. రెడ్డి ముఖ్యంగా అన్న, సారీ టు ఇంటరప్ట్. మెయిన్ గా చెప్పాలంటే ఇవన్నీ పక్కకు పెడితే ముస్లిమ్స్ కూడా కన్వర్ట్ అయిన పరిస్థితి కూడా మేము చూసాం రీసెంట్ గా. నేను అదే అంటున్నా. ఇప్పుడైతే ఈ కన్వర్షన్స్ ఏదైతే ఫస్ట్ ఒకటి బలవంతపు కన్వర్షన్స్ అనేది నిషేధం భారత రాజ్యాంగం ద్వారా. లేదు, వాళ్ళ ఇష్టానుపూర్తంగా వేరే మతాల్లోకి వాళ్ళు మారినప్పుడు వాళ్ళ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది అని చెప్పేసి బీజేపీ తీసుకొచ్చింది కాదు, ఇది బీజేపీ నిర్ణయించింది కాదు, సుప్రీంకోర్టు పట్టుకొచ్చింది. అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ అది. దానికి లోబడి భారత ప్రజలంతా కూడా ఉండాలి. క్వశ్చనింగ్ ద సుప్రీం కోర్ట్ మీన్స్ ఇట్ ఈస్ క్వశ్చనింగ్ నేషనల్ ఇంటిగ్రిటీ. సో కాబట్టి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం దళితులు ఎవరైతే క్రిస్టియన్గా మారుతారో వాళ్ళకు క్రిస్టియన్స్కి ఏదైతే రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుందో అది అప్లికేబుల్ అవుతుంది అని చెప్పారు. దీంట్లో దళితులు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ ఉన్నారు. బీసీ వ్యక్తి మీరు అన్నట్టు ఒక బీసీలో ఉన్న రాజకుడు ఇంకొక కాస్ట్ వాళ్ళు పోయి మీకు క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యాడు. ఆల్రెడీ ఆయనకి ఇక్కడ కూడా బీసీ ఉంటుంది, దాంట్లో కన్వర్ట్ అయినా సేమ్ అదే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ బీసీ, ఇక్కడ ఎస్సీ కాదు. తర్వాత ఎస్టీ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కన్వర్ట్ అయ్యాడు. ఈయన ఎస్టీ ఇక్కడ ఉన్నాడు, అక్కడ పోయి కన్వర్ట్ అయిన తర్వాత ఆయన ఏమైందంటే ఆయన కూడా బీసీ కిందకి కన్వర్షన్ అవుతారు. ఓకే. దీంట్లో కులాలు అని పెట్టలేదు. ఇందులో కన్వర్టెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ పోతాయి. మన దగ్గర స్ట్రెచ్ ఏంటంటే ఎక్కువ దళిత్స్ను ఈ మాయమాటలు చెప్పి ఇదంతా ఒక ఏదైతే కన్వర్షన్ చేసే వాళ్ళ ఒక టీం బ్యాచ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉంది మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు. ఇక్కడ మొత్తం ఇక్కడ చేసినట్టు ఈ కన్వర్షన్స్ ఏవైతున్నాయో దీనికి వచ్చేలాగా ఈరోజు ఒక మన దగ్గర ఉన్న మీడియా వాళ్ళు మిగతా వాళ్ళు రాసింది అంటే ఎస్సీలు ఏదైతే మతం మారితే వాళ్ళ యొక్క రిజర్వేషన్ చేంజ్ అయ్యింది అని చెప్పేసి అది దేశం మొత్తం అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడనే కాదు, కానీ ఎక్కువ మెజారిటీ శాతం ఎస్సీలు కన్వర్ట్ అవుతారు కాబట్టి సో దాంట్లో ఆ పదం వాడడం తప్ప ఇక్కడ ఈ కులాల్లో అనుగుణంగా క్రిస్టియన్స్కి ఏ రిజర్వేషన్ అయితే రాజ్యాంగం ద్వారా లభించిందో నువ్వు ఆ మతంలోకి పోతే ఆ రిజర్వేషన్ నీకు అప్లికేబుల్ అవుతుంది. హూ ఎవర్ యు ఆర్.